భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల లక్షద్వీప్లో పర్యటించిన విషయం తెలిసింది. అక్కడ ఉన్న సుందర ప్రదేశాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు మోదీ. లక్షద్వీప్లో పర్యటించడంపై మాల్దీవ్స్కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత పర్యాటక రంగాన్ని తక్కువ చేస్తూ మాల్దీవ్స్ మంత్రులు చేసిన కామెంట్స్కు అదే రీతిలో స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు. టీమిండియా మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, వీరేందర్ సెహ్వాగ్, హార్దిక్ పాండ్యా, సచిన్ టెండూల్కర్, సురేష్ రైనాతో పాటుగా బాలీవుడ్ దిగ్గజ యాక్టర్ అమితాబ్ బచ్చన్ సైతం గట్టిగా స్పందించారు. మన దేశంలో కూడా ఎన్నో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయని, వాటికి ప్రాచుర్యం కల్పించాలని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. ఈ క్రమంలోనే భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని భారతదేశ పర్యాటక రంగంపై మాట్లాడిన ఓ పాత వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను క్రికెట్ ఆడుతున్నప్పుడు తన కెరియర్లో ఎన్నో ప్రయాణాలు చేశానని, అయితే అవి వెకేషన్స్ కోసం కాదని, క్రికెట్ ఆడడానికి ఆయా దేశాలకు వెళ్ళానని చెప్పుకొచ్చాడు. అప్పుడు అక్కడి దర్శనీయ ప్రదేశాలు చూడకుండా మ్యాచ్లు ముగిసిన వెంటనే ఇండియాకు తిరిగి వచ్చే వాళ్ళమని, కానీ తన భార్యకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చాడు మహి. రిటైర్మెంట్ తర్వాత ప్రస్తుతం తమకు కొంచెం సమయం దొరుకుతోంది కాబట్టి వెకేషన్స్ ప్లాన్ చేస్తున్నామని, అయితే భారతదేశం నుంచే ఈ టూర్ను ప్రారంభించాలనుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు మహేంద్ర సింగ్ ధోని. ఎందుకంటే ఇండియాలో చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయని, బయట దేశాల్లో ఉన్న ప్రాంతాలకు వెళ్లే ముందు ఇండియాలో ఉన్న అన్ని ధోనికి ఇప్పుడు ఎప్పుడు కూడా దేశం మీద భక్తి ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. ముందు మన దేశంలో ఉన్న పర్యాటక ప్రదేశాలను కవర్ చేసి ఆ తర్వాత పొరుగు దేశాలకు వెళ్ళాలని గతంలోనే ఒక సందేశాన్ని ఇచ్చాడంటూ నెటిజన్స్ పేర్కొంటున్నారు. మరి భారతదేశ పర్యాటక రంగంపై ధోని స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.